హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే చాలా రోజుల నుంచి చికెన్ ఫ్రైడ్ బిర్యానీ తినాలని ఉంది. అందుకని ఈరోజు మా ఆయన నా కోసం చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేస్తున్నాడు. దానికోసం 1/2 kg చికెన్ తీసుకొచ్చిండు. దాన్ని శుభ్రంగా కడిగిండు. తర్వాత అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే తగినంత ఉప్పు, కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నిటిని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో 2 టమాటాలని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం పసుపు వేసి ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని అందులో వేసి ఒక 5 minutes మరగనిచ్చుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రై పీసుల్ని అందులో వేసుకొని ఒక 5 minutes మూత పెట్టి లో ఫ్లేమ్లో ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన రెడీ చేసుకున్న బగారా రైస్లోకి ఈ కర్రీని వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి 5 minutes. అంతే, వేడి వేడి చికెన్ ఫ్రైడ్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. ఇందులో మేము కొత్తిమీర, పుదీనా మిస్ అయ్యింది మాకైతే. మీరు అవి కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది.